4645 అనుదిన ఉదయకాలపు వాక్యదానికి చేరొచ్చిన ప్రియులందరిని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. రవి మనోహర్ బ్రదర్ ప్రార్థన చేస్తాం. వందనాలు అంకుల్. వందనాలు. పరిశుద్ధమైన మా ప్రియ పరలోక తండ్రి, ప్రేమ స్వరూపి, శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్న మహోన్నతుడా, మీకే స్తుతులు స్తోత్రములు. ఉదయ కాలమున మీ పాద సన్నిధిని మరి మా ప్రభువ మాకు అనుగురించి మార్నింగ్ కాన్ఫరెన్స్ లో మమ్మల్ని మరి మా ప్రభువ 4645వ రోజు తీసుకొని వచ్చారు. మీకు స్తోత్రములు. నిర్విరామంగా కొనసాగిస్తున్నారు. మీకు స్తోత్రం. ప్రతిరోజు మీ దాసుల ద్వారా మాకు అనేక రకమైన వాక్యాలు అందించి మమ్మల్ని స్థిరపరుస్తున్నారు, బలపరుస్తున్నారు. అన్నట్టు మీకు స్తోత్రములు. ఈ రోజు అధ్యక్షత వహించిన మా ప్రియులు పెద్దలు శ్రీరాములు అంకులు బట్టి మీ స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీ కృపాసలకు అప్పగిస్తున్నాము. ఈ కూడికను చక్కగా జరిగించుటకు కృప చూపించండి. అనేక మంది మీ బిడ్డలు అనారోగ్యంతో ఉన్నారు. వారందరూ కూడా మేము జ్ఞాపం చేసుకుంటున్నాము. ముఖ్యంగా ప్రభాకర్ రావు గారు అలాగనే పరమానందం గారిని జ్ఞాపం చేసుకుంటున్నాము. మీరే దీవించండి. మా ప్రభు వారిని ఆదుకోనండి. మంచి ఆరోగ్యాలు దయచేయండి. కరుణా సంపన్నుడ, ఈ కూడికను మీరే నిర్వర్తించమని, ఎలాంటి టెక్నికల్ ప్రాబ్లమ్స్ లేకుండా మా ప్రభువ మీరే నడిపించి మీరే మహిమ పొందుదురని మా ప్రాణప్రింట యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో స్తుతులు స్తోత్రములు కృతజ్ఞతలు చెల్లించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము. పరలోకమందున్న మా పరమ తండ్రి, ఆమేన్. ప్రార్థించిన పెద్దలు రవి మనోహర్ గారికి వందనాలు చెల్లిస్తున్నాం. దీనికి పాట పాడుటకు మనము పేతురు గారు హైదరాబాద్ నుంచి పేతురు గారు పాట పాడుతుండగా వందనాలు బ్రదర్. అంకుల్ వందనాలు. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. లోకాన శాశ్వతమానందమేమియు లేదని చెప్పెను ప్రియుడేసు. లోకాన శాశ్వతమానందమేమియు లేదని చెప్పెను ప్రియుడేసు. పొందవలేను లోకమునందు కొంతకాలమేనో శ్రమలు. పొందవలేను లోకమునందు కొంతకాలమేనో శ్రమలు. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. ఐగుప్తును విడచినట్టి మీరు అరణ్యవాసులై ధరణిలో. ఐగుప్తును విడచినట్టి మీరు అరణ్యవాసులై ఈ ధరణిలో. నిత్య నివాసము లేదిలలోన నేత్రాలు కానను పై నిల్పుడి. నిత్య నివాసము లేదిలలోన నేత్రాలు క్రీస్తుపై పై నిల్పుడి. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. చక్కటి పాట పాడిన పేతురు గారికి యేసుక్రీస్తున్నాం. మన మధ్య యేసుదాస్ గారు ప్రార్థనలో అడుగుతారు. ప్రార్థన చేసుకుందాం. కృపగల మా తండ్రి, దయగల ప్రభువ, ప్రేమ నమ్మకం గల మా తండ్రి, పరలోకపు దేవ, మహాపరిశుద్ధుడవు, మహోన్నతుడవు, సర్వాధికారి అయినటువంటి దేవుడవు నాయన, నీకు స్తోత్రములు, కృతజ్ఞతలు, నమస్కారాలు తెలియజేసుకొనిచున్నాం దేవా. ఉదయకాల వేళలో మా తండ్రి నీ సన్నిధిలో కూర్చొని నీ మాటలు వినడానికి మీరు ఇచ్చిన
అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. దేవా మా ప్రభువా నా తండ్రి, చార్జా నుండి మీ దాసుడు జోయల బ్రహ్మ గారిని మా తండ్రి అనేక దినముల నుండి మా ప్రభువా వాక్యమును అందిస్తుండగా మా ప్రభువా మీ యొక్క దాసుని కుటుంబాన్ని దీవించమని ప్రార్థన చేస్తున్నాం. అలాగనైనా చేరువచ్చిన వారందరినీ వారి వారి కుటుంబాలను వారిని దీవించమని, ఉదయకాల వేళ ఆశీర్వాదాలు మీరు అనుగ్రహించమని ప్రభువా మీ చేతులకు మేము అప్పగించుకుంటూ నీ మాటలు మేము వింటుండగా మా ప్రభువా శ్రద్ధగా విని ఆ ప్రకారం జీవించడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున ప్రార్థన చేసి వినంగా వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రార్థించిన యేసుదాస్ గారికి యేసుక్రీస్తు వందనాలు తెలుస్తున్నాం. ఇప్పుడు మన మధ్య వాక్యము దేవుని సేవకులు చర్చ్ కాడి నుంచి జోవేల్ అబ్రహాం గారు దేవుడు ఏర్పాటు చేసి నడిపిస్తున్న విధానం బట్టి స్తోత్రాలు. అనేక దేవుని మహిమల గురించి, సంఘము కొరింథీలో ఉన్న సంఘాల గురించి అనేక విషయాలు మనం వింటున్నాము. కనుక దేవుని బలపరిచినట్లు అదేవిధంగా తెలుగులో తర్జుమా చేస్తున్న రూపస్ గారికి మరి ఈ సమయం అర్పించుడుగా 6 గంటల వరకు వాక్య సందేశించుటకు వాళ్ళని ఆహ్వానిస్తున్నాం. వందనాలు బ్రదర్ జోవేల్ అబ్రహాం గారు. వందనాలు. Warm greetings to all in the precious name of our soon coming Lord and Savior Jesus Christ. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైనటువంటి నామంలో మీకు అందరికీ కూడా నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. We praise and thank God for giving us yet another occasion, another day, a blessed day where we could be able to hear once again God's holy word. మరొకసారి దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాలు ధ్యానించడానికి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి మరి యొక్క నూతన దినాన్ని, ఆశీర్వాదకరమైన దినాన్ని బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. We thank the brethren who could be able to lead this session with the word of prayer and also sing song of praises. దేవుని కొరకై చక్కటి కీర్తనలు పాడి మహిమపరిచిన సహోదరులు, అలాగే నడిపిస్తున్నటువంటి సహోదరులు బట్టి నేను దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. Without much introduction, we are moving into the subject which we have been prayerfully looking for with the theme of the glory of God. మనకు ప్రధాన అంశంగా గత కొన్ని వారాలుగా ధ్యానిస్తున్నటువంటి దేవుని యొక్క మహిమను గురించినటువంటి అంశంలోనికి మనం నేరుగా వెళ్దాము. As we are studying this series of the glory of God, we could be able to understand insightful thoughts on God's holy word, as we could be able to understand and move closer to Him. మనము దేవుని యొక్క మహిమను గురించినటువంటి ఈ యొక్క వర్తమానాలు ఒక ధారావాహికగా వింటూ ఉన్నప్పుడు మనము ఈ యొక్క వాక్యం ద్వారా దేవునికి మరింత సమీపంగా జీవించడానికి దేవుడు చూపిన కృపను బట్టి దేవుని ఎంతగానో సంతోషిస్తున్నాను. For the past few weeks, we've been concentrating from the book of 1 Corinthians. మనము గత కొన్ని వారాలుగా కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయాన్ని ధ్యానిస్తూ వస్తున్నాం. The doctrine and the implication of resurrection. పునరుత్థానమును గురించినటువంటి ఆ యొక్క సిద్ధాంతము, వాటి యొక్క పరిణామాలు, వాటిని గురించి మనం ధ్యానిస్తూ వస్తున్నాం. The certainty of the bodily resurrection is the focus of our study. క్రీస్తు యొక్క శరీరము పునరుత్థానము ఎలాగ చెందబడింది అనేది మన యొక్క ప్రధాన అంశంగా ఉంది. This is one of the problems which has been faced by the Corinthian believers. కొరింథీలో ఉన్నటువంటి విశ్వాసులకు ఉన్నటువంటి ఆ యొక్క సమస్య ఇదే, వారు విశ్వసించకపోవటం. Therefore, Apostle Paul took it as a subject at the close of 1 Corinthians. అందువల్ల అపోస్తలుడైనటువంటి పౌలు దానిని ఎంతో సమీపంగా వారికి చేరవేయటానికి ప్రయత్నిస్తున్నట్టుగా మనం చూస్తాం. Almost 8 problems you have seen that, and which has not given glory, and which he is speaking about. This is the 9th problem he is talking about. దాదాపుగా 8 సమస్యలు ఆ యొక్క సంఘంలో ఉన్నట్టుగా, కొరింథీ సంఘంలో ఉన్నట్టుగా మనం చూచాము. ఏ విధంగా వారు దేవునికి తగిన మహిమను చెల్లించలేకపోయారు. ఇప్పుడు 9వ సమస్యని గురించి కూడా పౌలు మాట్లాడుతున్నాడు. And here he speaks about the hope beyond the grave. ఇక్కడ పౌలు కృపకు మించినటువంటి నిరీక్షణ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. Especially in chapter 15. ప్రత్యేకంగా ఈ యొక్క 15వ అధ్యాయంలో. In chapter 15, from verse 1 to 11, he speaks about the historical argument. 15వ అధ్యాయం మొదటి నుంచి 11 వరకు చారిత్రాత్మకమైనటువంటి అంశాలను ప్రస్తావించాడు. And you know very well that Apostle Paul, he knows, as he is a very learned man, he knows how to defend
God's word irrespective of the congregation. మనకందరికీ తెలుసు పౌలు ఎంతటి వాక్చాతుర్యం కలిగినటువంటి వ్యక్తి అంటే ఏ విధమైనటువంటి సిద్ధాంతపరమైనటువంటి విభేదాలు వచ్చినా కూడా చక్కగా వాటిని పరిష్కరించగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి వాడు. Even for the youngsters who are studying in Bible college and they are studying on the topic of apologetics of how to defend the gospel, here is the model for us from 1 Corinthians 15. మనము ఈ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో నుంచి బైబిల్ కాలేజీలో చదువుకున్నటువంటి యవనస్తులకు సైతం కూడా మనం ఏ విధంగా మనము బోధిస్తున్నటువంటి వాటిని సమర్థించుకోగలము అనేటువంటి అపాలజెటిక్స్ సంబంధించినటువంటి అంశాన్ని కేవలము ఈ యొక్క అధ్యాయం నుంచి మనం జాగ్రత్తగా నేర్చుకోగలం. Notice how he is approaching the subject. దయచేసి చూడండి ఏ విధంగా దీనిని ఆయన మొదలు పెడుతున్నాడు, ఏ విధంగా బోధిస్తున్నాడు అనే అంశాన్ని గమనిద్దాం. The first thing is starting with the historical argument. మొట్టమొదటిగా ఆయన చారిత్రాత్మక సంబంధమైనటువంటి ఒక తర్కముతో కూడినటువంటి వాదంతో మొదలు పెట్టాడు. 1 to 11. అది మొదటి నుంచి 11వ వచనాల్లో. From 12 to 19 we saw last week, it's about the logical argument. తర్వాత 12 నుంచి 19 వరకు మనం చూచింది ఒక తర్కముతో కూడినటువంటి వాదనని మనము గమనించగలం. Today, God willing, we are going to look into 20 to 28 about theological argument. ఇప్పుడు మనం చూసేటువంటి అంశం 20 నుంచి 28 వచనాల వరకు వేదాంతపరమైనటువంటి అంశాలని ప్రస్తావిస్తున్నటువంటి విషయాన్ని మనం చూడగలం. God willing, God gives us one more occasion. Next week, we'll be looking into 29 to onwards about experiential argument. తర్వాత దేవుని చిత్తం అయితే మనకు సమయం ఉంటే 29వ వచనం నుంచి ఏ విధంగా ఇది అనుభవాత్మకమైనటువంటి ఆ యొక్క అంశాలు అందులో ఉన్నాయో వాటిని గురించి కూడా మనము ధ్యానించగలము. This is very important. Even today, we are not blindly following because we know the word of God is the truth of God, and meaningfully with all life we are reading, understanding and applying it. మనము దేవుని వాక్యాన్ని చదువుతున్నప్పుడు సంపూర్ణమైనటువంటి అవగాహనతో ఇది దేవుని వాక్యము సత్యమైంది అనేటువంటి అంశాన్ని స్పృహ కలిగి మనము ఈ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఆ సత్యంలో నడుచుకుంటున్నాం. And notice very carefully, now we're going to study from verse 20 onwards. ఇప్పుడు మనము 20వ వచనం నుంచి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 20వ వచనం నుంచి చదువుకుందాం. ఇప్పుడైతే when you look into this verse carefully, we see that how it starts, but now. ఇక్కడ ఏ విధంగా దాన్ని ప్రారంభించాడో మనం గమనిస్తే ఇప్పుడైతే అనేటువంటి మాటను ప్రయోగించాడు. How did verse 12 start? కానీ 12వ వచనం ఏ విధంగా స్టార్ట్ అయిందో మనం అది మొదలు పెట్టిందో మనం చూస్తే, if Christ be preached that he rose from the dead, how say among you that there is no resurrection of the dead? క్రీస్తు పునరుత్థానము లేదని మీరు చెప్పుకుంటున్నారు కదా, క్రీస్తు లేపబడి ఉండకపోతే మీకు ఆ యొక్క మేము చేయి ప్రకటన పెడతామే, తర్వాత పునరుత్థానం లేదని ఎట్లా చెప్తున్నారు అనేటువంటి ఒక తర్కము ఆయన చేసినట్టుగా చూస్తాం. 14th verse, if Christ be not risen, then our preaching is vain, the faith is vain. 14వ వచనంలో క్రీస్తు లేపబడి ఉండకపోతే మేము చేయు మీ విశ్వాసం వ్యర్థమే, మా యొక్క ప్రకటన కూడా వ్యర్థమే అనేటువంటి మాట ఉపయోగించాడు. So after talking about the logical argument, now he is going to theologically prove it. ఇంతవరకు ఏదో తర్కముతో కూడినటువంటి వాదనను కొనసాగిస్తూనే వేదాంతపరమైనటువంటి అంశంలోనికి పౌలు వచ్చాడు. Now as he starts, he is talking about the believer's resurrection is a guaranteed resurrection. ఇప్పుడు పౌలు పలుకుతున్నటువంటి ఆ యొక్క ప్రస్తావన చూస్తే పునరుత్థానం అనేది 100% సత్యము అనేటువంటి దానిని ఆయన మాట్లాడుతున్నాడు. How the verse starts, but now is Christ risen from the dead and becomes the first fruit of them that slept. 20వ వచనంలో ఆయన పలికినటువంటి ప్రారంభ మాట, ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. Notice carefully that he is starting with, if now Christ is risen. జాగ్రత్తగా గమనించండి, ఇప్పుడైతే క్రీస్తు మృతుల్లో నుంచి లేపబడి ఉన్నాడు అనేటువంటి మాట. Now this is a historical truth and a theological truth too. ఇది కేవలము చారిత్రాత్మక సంబంధమైనటువంటి సత్యమే కాదు కానీ వేదాంతపరమైనటువంటి సత్యం కూడా. And how does he present it? The first thing he presents, he says that, and becomes the first fruit of them that slept. పౌలు పలుకుతున్నటువంటి మాటను ఏ విధంగా వారికి బోధించాలని ప్రయత్నం చేస్తున్నాడని చూస్తే, క్రీస్తు మృతుల్లోంచి ప్రథమ ఫలముగా లేచి ఉన్నాడు అనేటువంటి మాటను ప్రయోగించాడు.
Now, first fruit, when you hear this word, it is immediately referring to the Old Testament concept. ఈ యొక్క ప్రథమ ఫలము అనేటువంటి మాట మనం గమనించినప్పుడు పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి అంశాలు మనకు గుర్తుకొస్తాయి. Notice carefully in Exodus 23. జాగ్రత్తగా గమనించండి. నిర్గమకాండం 23వ అధ్యాయం Verse 16. 23వ అధ్యాయం 16వ వచనం. Feast of the harvest, the first fruit of the labor which thou hast sown in the field, the feast in gathering which is in the end of the year, which thou hast gathered in the labor out of the field. నీవు పొలములో విత్తిన నీ వ్యవసాయముల తొలి పంట యొక్క కోత పండుగను, పొలములలో నుండి నీ వ్యవసాయ ఫలములను నువ్వు కూర్చుకున్న తర్వాత సంవత్సరాంతమందు ఫల సంగ్రహ పండుగను ఆచరింపవలెను. సంవత్సరమునకు 3 మార్లు పురుషులందరూ ప్రభువైన యెహోవా సన్నిధిని కనబడవలెను. 19th verse says, the first of 19వ the first fruit వచనం of మనం thy చూస్తే land thou shalt bring. 19వ వచనంలో మీ భూమి ప్రథమ ఫలమును మొదటి వాటిని యెహోవా మందిరమునకు తేవలెను. So first fruit here reminds us about a very important thing. The first sheaf of the harvest is brought to the Lord. కాబట్టి ఈ యొక్క ప్రథమ ఫలము అనేటువంటి మాట మనకి ఏం జ్ఞాపకం చేస్తుందంటే వారి యొక్క మొత్తము పంటలో నుంచి ఒక పనను దేవుని యొక్క ప్రధాన యాజకుని యొద్దకు తీసుకురావడం అనేటువంటి అంశాన్ని మనకి జ్ఞాపకం చేస్తుంది. Which has two important parts here to be studied. ఈ యొక్క వచనాన్ని మనం ధ్యానించడానికి 2 ప్రాముఖ్యమైన అంశాలు మనకు కనపడుతున్నాయి. It talks about a full crop is yet to come. అని మాట్లాడుతున్నట్టు ఇక్కడ రాసినటువంటి వాక్య భాగము మొత్తము పొలములోని పంట రాకమునుపు మనం అర్పించేటువంటి మొదటి ప్రథమ ఫలం. Because this reminds us about it is a sample and it is a security. ఇది మనకేం గుర్తు చేస్తుందంటే ఇదొక నమూనా మాత్రమే. తర్వాత ఇది దేవునికి అర్పించేటువంటి ప్రథమ ఫలంగా మనకి జ్ఞాపకం చేయబడుతుంది. The first fruit talks about it is a sample now and it is a security which is a guarantee which says that more wheat is yet to come. సో ఇది మనకి ఇచ్చేటువంటి ఒక భద్రత, తర్వాత ఒక నమూనాగా ఎందుకు కనపడుతుందంటే మనం ఇచ్చేటువంటి ప్రథమ ఫలంలో మనం పూర్తిగా మనము పొందబోయేటువంటి పొలంలోని పంట అంతటిని మనకు జ్ఞాపకం చేస్తా ఉంది. In other words, Jesus is the prototype and it's the pledge of what's going to come for all believers. కాబట్టి ఇది మనకి ఒక నమూనాగా విశ్వాసులందరూ కూడా ఏమి పొందబోతున్నారు అనేటువంటికి దానికి ఒక నమూనాగా ఇది కనపడుతుంది. That's here it's talking about the first fruits of them that slept, not about the crop. It's referring to them that slept. ఇక్కడ మొత్తము పంట అనగా ఎవరైతే నిద్రించారో వారిని గురించినటువంటి ఆ యొక్క నమూనా మనం ఇక్కడ చూడగలం. And then he continues the study by talking about the resurrection is not just an uncertain one, it is a guaranteed one, and the sample is in front of us. కాబట్టి పౌలు పలుకుతున్నటువంటి ఆ యొక్క మాట పునరుత్థానం అనేది 100కి 100 అది నిజము, అది అనిశ్చితము కాదు, అది ఖచ్చితమైంది. Notice carefully, as we also many times now preaching and teaching, we use this word to talk about salvation and we stop it. చాలా సార్లు మనము కూడా రక్షణను గురించినటువంటి ఆ యొక్క వార్త ప్రకటించిన తర్వాత అక్కడతోనే మనము ఆగిపోయే వారంగా ఉంటాం. But much more than that is the meaning of resurrection. కానీ పునరుత్థానాన్ని గురించి ధ్యానించినప్పుడు అంతకంటే ఎక్కువ ధ్యానాన్ని మనం కలిగి ఉంటాం. That gospel itself, the good news itself in the context of the birth, death, burial and resurrection is so clear. కాబట్టి రక్షణను గురించినటువంటి ఆ యొక్క సువార్త క్రీస్తు ఏ విధంగా జన్మించాడు, ఏ విధంగా జీవించాడు, ఏ విధంగా మరణమయ్యాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగా పునరుత్థానమయ్యాడు అనే మొత్తం అంశాన్ని ఆ సువార్తలో ఇమిడి ఉంది. 21st verse, how it goes now. 21వ వచనం ఏ విధంగా మాట్లాడుతున్నాడు అంటే మనుష్యుని ద్వారా మరణము వచ్చిన కనుక మనుష్యుని ద్వారానే మృతుల పునరుత్థానమును కలిగెను. Here he talks about for sins by man. ఒక మనిషిని ద్వారా ఏ విధంగా మరణం వచ్చిందో అక్కడ ప్రస్తావించాడు. So here he is reminding about by man came death, by man came also the resurrection of the dead. మనిషిని ద్వారా మరణం వచ్చింది, అదే విధంగా మనిషిని ద్వారానే మృతుల పునరుత్థానమును కలిగింది. So here one more important truth is being emphasized. ఇక్కడ మరి ఒక సత్యాన్ని గురించి ఆయన ప్రత్యేకంగా ఉద్దేశించి రాసినట్టుగా మనం చూస్తాం. So Adam brings death.
ఆదాము మరణాన్ని తీసుకుని వచ్చాడు. And definitely because of that, what is going to happen is known for us. Man must die one day. కాబట్టి ఏ విధంగా అయితే ఆదాము మరణాన్ని తీసుకొని వచ్చాడో మనకందరికీ అర్థమయ్యేటువంటి విషయం ఏంటంటే మానవాళి సమస్తము కూడా అందరూ చనిపోవలసిందే. And then he adds something that by man came also the resurrection of the dead. What is that? కానీ ఆయన పలికినటువంటి ఆ మాట మనుషుని ద్వారానే మృతుల పునరుత్థానమును కలిగెను. దానికి అర్థం ఏంటి అని మనం చూసినప్పుడు Shall we look at verse 22 now? 22వ వచనాన్ని చదువుదాం. ఆదామునందు అందరూ ఎలాగు మృతి పొందుచున్నారో అలాగుననే క్రీస్తునందరూ అందరూ బ్రతికింపబడుదురు. It's a very important verse this is. ఇది చాలా ప్రాముఖ్యమైన వచనంగా మనకు కనిపిస్తుంది. Some may think that, oh, Lazarus also rose. చాలా మంది అనుకోవచ్చు లాజరు కూడా బ్రతికించబడ్డాడు కదా అని. Oh, what about Jairus' daughter? She also rose. యాయిరు కుమార్తె కూడా బ్రతికించబడింది కదా అని మనం అనుకోవచ్చు. Like that, there are so many incidents we see in the Bible. కాబట్టి బైబిల్ గ్రంథంలో ఇలాంటి సంఘటనలు చాలా మనం చూస్తాం. Notice, my dear brethren, they all rose in mortal bodies, but they must die again. అని ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, వాళ్ళందరూ కూడా తిరిగి లేచారు కానీ వారు తిరిగా మరణము చెందవలసిన వారుగానే ఉంటున్నారు. But Jesus came, that's different. కానీ యేసు ప్రభు వచ్చినటువంటి విధానము అది పూర్తిగా భిన్నంగా ఉంది. It was immortal, eternal, incorruptible. ఆయన అమరత్వము కలిగినటువంటి దేవుడుగా, ఎల్లప్పుడూ నిత్యము ఉండేటువంటి దేవుడుగా మనకు కనపడుతున్నాడు. Let me turn your attention to one more familiar verse from 1 Peter. మనకు చాలా పరిచయమైనటువంటి మరి యొక్క వాక్య భాగాన్ని చదువుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక. If you notice very carefully, he is talking about verse 20, 23, 24. You can see that? Chapter 1. మొదటి అధ్యాయము, పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 23వ వచనం. 20th verse, brother. 23rd. Chapter 1, verse 23. 23వ వచనము. మీరు క్షయ బీజము నుండి కాక శాశ్వతముగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులొకటి చేత మీ మనస్సులను పవిత్రపరచుకున్న వారయుండి ఒకరినొకడు హృదయపూర్వకముగాను మీ కుటుంబగాను ప్రేమించుడి. Physically, everyone will die, but notice carefully, this verse talks about a born-again life and experience. ఇది మనకి తిరిగి జన్మించినటువంటి ఆ యొక్క అనుభవాన్ని గురించి ఈ యొక్క వచనం మాట్లాడుతుంది. Born again, not of corruptible seed, but of incorruptible. అక్కడ రాసినటువంటి మాట, ఆ మృతులలో నుంచి మనం లేచినటువంటి ఆ యొక్క దేవుడు ఏ విధమైనటువంటి ఆ యొక్క అవినీతితో కాకుండా మనల్ని లేపినటువంటి విధానాన్ని పై వచనంలో రాశాడు. Just like the word of God liveth and abideth forever, a born again child of God liveth also. ఏ విధంగా అయితే దేవుని యొక్క అమూల్యమైనటువంటి దేవుని వాక్యము అది సజీవంగా మనకుందో, అదే విధంగానే దేవుని వాక్యం మూలంగా మనము నిష్కపటమైనటువంటి ఆ యొక్క జీవములోనికి వచ్చామనేటువంటి మాట పేతురు రాస్తున్నాడు. Notice the comparison in verse 24. 24వ వచనంలో ఆయన ఇచ్చినటువంటి ఆ యొక్క వ్యత్యాసాన్ని తేడాన్ని గమనించినప్పుడు, సర్వ శరీరులు గడ్డిని పోలిన వారు, వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది. గడ్డి ఎండును, దాని పువ్వును రాలును, అయితే ప్రభు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును. Comparison of a grass or things which will fade away and die away. ఏదైతే నశించిపోయేగా ఉన్నాయో ఆ యొక్క గడ్డితో మన యొక్క జీవితాన్ని పోలిస్తూ సర్వ శరీరులు కూడా గడ్డిని పోలి ఉన్నారు. వారు ఏదో ఒక దినాన్ని నశించిపోతారు. So we're talking about death in this context. ఈ యొక్క వాక్యాన్ని మరణం అనేటువంటి సందర్భాన్ని నేపథ్యంలో మాట్లాడుతున్నాడు పేతురు. The grass grows, it also fades away, it also dies away. గడ్డి కూడా అది మొలుస్తుంది, గడ్డి కూడా ఎండిపోతుంది, గడ్డి కూడా మళ్ళీ తిరిగి అది రాలిపోతుంది. A flower also fades away. తర్వాత ఒక పుష్పము కూడా అది రాలిపోయేదిగానే ఉంది. But the word of God endureth forever. కానీ ప్రభు యొక్క వాక్యము, దేవుని యొక్క వాక్యం ఎల్లప్పుడూ నిలుచును. And this is the word which by gospel is preached unto you and me. ఈ యొక్క వాక్యము మీకు ప్రకటింపబడిన సువార్త ఈ వాక్యమే. And when we come to John chapter 1, what do we read? యోహాను రాసిన సువార్త మొదటి అధ్యాయంలో మనం ఏం చదువుతాం? Because we need to know the birth before we need to know the death.
దాని యొక్క లోతును మనం తెచ్చుకోవడానికి మొట్టమొదటిగా మనము ఆ దేవుని యొక్క వాక్యాన్ని మనం చదవలసిన వారమై ఉన్నాం. ఆది యందు వాక్యం ఉండెను, Ah, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ah. So the word of God, that is the word, was with God, and the word was the word actually which came into prominence. ఏదైతే దేవుని యొద్ద ఉన్నటువంటి ఆ వాక్యము చాలా ప్రాముఖ్యంగా ఈ లోకానికి వచ్చినట్టుగా మనం ఇక్కడ చదువుతున్నాం. So that it talks about Jesus, the eternal God, in human form he came. నిత్యత్వంలో ఉన్నటువంటి యేసు క్రీస్తు ప్రభువు వారు ఏ విధంగా శరీర రూపంలో ఈ లోకానికి వచ్చాడో దానిని గురించినటువంటి ఆ యొక్క సందర్భాన్ని ఇక్కడ మనం చదువుతున్నాం. Verse 14. 14వ వచనం, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య Ah, సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. ah. So the తండ్రి వలన word was కలిగిన అద్వితీయ correct. Word was made flesh and dwelt among us, and we beheld his glory, the glory as of the only begotten of the Father, full of grace and truth. కాబట్టి మనం చదివినటువంటి ఈ యొక్క వచనంలో ఆయన శరీరధారి అయి కృపా, ఆ వాక్యం శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యలో నివసించాడు. అది తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనమును ఆయన మహిమను కనుగొంటిమి. So the word was made flesh, ఆ యొక్క వాక్యమే శరీరావతారగా ఈ లోకానికి వచ్చింది. sent by God the Father. తండ్రి దగ్గర నుంచి పంపబడినటువంటి ఆ యొక్క వాక్యము He dwelt among us. ఆయన మన మధ్యలో నివసించాడు. We beheld his glory, ఆయన తండ్రిని మహిమపరిచాడు. the glory as of the only begotten of the Father. కేవలం అద్వితీయ కుమారుడైన తండ్రి యొక్క ఆ ఆ తండ్రి యొక్క అద్వితీయ కుమారుని మహిమపరిచే విధంగా ఆయన ఇక్కడ జీవించినట్టుగా మనం 14వ వచనంలో చదువుతున్నాం. So what are the characteristics of Jesus Christ as the Word? వాక్యంగా యేసు ప్రభు వారి కలిగి ఉన్నటువంటి ఆ యొక్క గుణ లక్షణాలని మనం చూసినప్పుడు The Word in relation to the Father, మొట్టమొదటిగా ఆ వాక్యము తండ్రితో సంబంధం కలిగింది. the Word in relationship to the world, అదే వాక్యము ఈ యొక్క లోకానితో కూడా అనుసంధానించబడింది. and the Word in relation to humanity. తర్వాత అదే వాక్యము మానవునితో సంబంధాన్ని ఏర్పరిచినట్టుగా మనం చదువుతున్నాం. So in Jesus, God became a human being having the same nature as man, but without sin. కానీ ఇదే విధంగా యేసు ప్రభు వారు తండ్రి యొక్క అద్వితీయ కుమారుడు ఈ లోకానికి వచ్చి పాపము లేనివాడిగా జీవించినట్టుగా మనం చూస్తున్నాం. So God's plan of salvation has to be fulfilled on the universe. కాబట్టి ఈ యొక్క విశ్వం అంతట్లో కూడా తండ్రి యొక్క చిత్తమైనటువంటి రక్షణ కార్యము నెరవేర్చబడాలి. కాబట్టి ఆయన తన అద్వితీయ కుమారుని పంపించాడు అనేటువంటి మాట మనం చూస్తున్నాం. That is where 29th verse of John's Gospel chapter 1 tells us. ఇప్పుడు అదే మనకి 29వ వచనంలో మనం చూస్తాం. 1వ అధ్యాయం యోహాను సువార్త, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రెపిల్ల, నా వెనుక ఒక మనుషుడు వచ్చుచున్నాడు, ఆయన నాకంటే ప్రముఖుడు గనుక నాకంటే ముందటి వాడు ఆయనని నేనెవరిని గూర్చి చెప్పితునో ఆయనే ఈయన. So behold the Lamb of God taketh away the sin of the world. కాబట్టి ఇక్కడ యోహాను పలుకుతున్నటువంటి మాట, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రె పిల్ల. So he was buried and he rose again. ఆయన సమాధి చేయబడ్డాడు, తర్వాత పునరుత్థానుడై తిరిగి లేచాడు. Now notice, let's come to 1 Corinthians 15 verse 22. తర్వాత ఇదే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 22వ వచనాన్ని మనం చూసినప్పుడు, In Adam all die. ఆదామునందు అందరూ కూడా మరణించారు. Now notice very carefully, back to Genesis. In the book of Genesis we read about all die, talks about death which came into prominence. కాబట్టి ఇక్కడ అందరూ మృతి పొందుతున్నారు ఆదాము ద్వారా అన్నప్పుడు మనము ఆదికాండము మొట్టమొదటి ఆ యొక్క అధ్యాయంలో మనం చూస్తాం ఏ విధంగా పాపము మరణాన్ని తీసుకొని వచ్చిందో మనం ఆ యొక్క అంశాన్ని మనం జ్ఞాపకం చేస్తుంది. So now death has come. Now what is the solution for death? కాబట్టి ఈ యొక్క మరణము ఈ లోకంలో ప్రవేశించింది. కాబట్టి దానికి ఇప్పుడు పరిష్కారం ఏంటి అని మనం చూసినప్పుడు, let's come with the in-depth teaching of Apostle Paul in Romans chapter 5 verse 12. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనంలో పౌలు కొంచెము లోతుగా దాని గురించి విశ్లేషించినటువంటి ఆ యొక్క మాటను ఒకసారి మనం చదువుకుందాం. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం, ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగో ప్రవేశించునో
అలాగుననే మనుషులందరూ పాపం చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయెను. Death passed upon all, for that all have sinned. అందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమైంది. Notice carefully, when death was passed upon all, death refers to sin, sin refers to death. Both are reciprocative to each other. కాబట్టి ఈ యొక్క వచనం మనం చదువుతున్నప్పుడు ఏ విధంగా అయితే పాపం ద్వారా మరణం వచ్చింది, మరణం ద్వారా ఆ ఆ, లోకములు ఎలాగ ప్రవేశించి చూసినప్పుడు ఈ యొక్క పాపము మరణం అనేవి రెండు కూడా ఒకదానికొకటి సంబంధం కలిగినట్టుగా మనం చూస్తాం. And that is the clear picture. Until the law was seen, verse 13, law, sin was in the world. Sin is not imputed when there is no law. అదే విషయాన్ని 13వ వచనంలో ధర్మశాస్త్రం వచ్చిన గనుక పాపము లోకంలో ఉండేది కానీ ధర్మశాస్త్రం లేనప్పుడు పాపము ఆరోపింపబడదు. Now let's come to verse 19. 19వ వచనానికి మనం వచ్చినప్పుడు Same chapter. ఏలైనగా ఒక మనిషిని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరో అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. Now little bit again the same context, but in a different way. One man's disobedience. అదే సందర్భాన్ని ఇంకొక విధంగా చెప్తున్నటువంటి మాట, ఒక్కని అవిధేయత వలన ఎలాగూ పాపులుగా చేయబడ్డారో. Look at the word one many. You see the connection now. ఆ యొక్క సంబంధాన్ని మనం చూసినప్పుడు ఒకరి ద్వారా అందరూ అనేటువంటి మాటను జాగ్రత్తగా గమనించండి. So because of one, many suffer. ఒక్క మనిషిని ద్వారా మనుషులందరూ కూడా అక్కడ బాధ పొందినట్టుగా మనం చూస్తాం. One man's disobedience, many were made sinner. So by obedience of one, so many made righteous. కాబట్టి ఒక్క మనిషిని యొక్క అవిధేయత వలన ఎలాగ అందరూ కూడా పాపులుగా చేయబడ్డారు, అలాగే ఒక్కని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా తీర్చబడ్డారు. So talking about the justification of life. కాబట్టి జీవితంలో మనకున్నటువంటి ఆ యొక్క నీతిమంతులమయ్యేటువంటి విషయాన్ని ఇక్కడ ప్రస్తావనకు వచ్చింది. And how this justification became a reality, it is only through Christ who was declared righteous at the cross. కాబట్టి యేసు ప్రభువారు ఆ యొక్క సిలువలో నీతిమంతులుగా ఉన్నాడు కాబట్టి ఆ యొక్క నీతి మనకి కూడా ఆయన విశ్వాసం ఉంచడం ద్వారా ఆపాదించబడింది. Now look at verse 21 of the same chapter. అదే అధ్యాయం 21వ వచనం మనం చూసినప్పుడు, ఆయనను పాపము మరణమును ఆధారము చేసుకొని ఎలాగు ఏలెనో అలాగే నిత్య జీవము కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము పాపం ఎక్కడ విస్తరించెను అక్కడ కృప అపరిమితముగా విస్తరించెను. Look at the context of death and eternal life. ఇక్కడ జాగ్రత్తగా ఆ యొక్క సందర్భాన్ని మనం చూసినప్పుడు మరణము తర్వాత కృపను గురించినటువంటి మాటలు మనం చూసినప్పుడు Sin versus grace. పాపము తర్వాత దేవుని యొక్క కృప ఈ రెండింటిని మనం పోల్చి చూడవచ్చు. Every time death speaks about separation. ప్రతిసారి కూడా మరణం అనేది ఒక ఎడబాటును మనం సూచిస్తుంది. So sin has reigned unto death, which brought separation from God to man. ఏ విధంగా అయితే పాపము మరణమును తీసుకొని వచ్చి దేవుని నుంచి వేరు చేయబడిందో దాని గురించినటువంటి ఆ యొక్క సందర్భాన్ని మనం ఇక్కడ చదువుతున్నాం. But praise God, the grace which reigns through righteousness unto eternal life by Jesus Christ our Lord. కానీ ప్రభు నామానికి మహిమ కలుగును గాక. నిత్య జీవము కలుగుట కొరకై నీతి ద్వారా కృప మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలంగా మనకి అనుగ్రహించబడింది. This is the theological background we have to keep in mind before we approach this area. కాబట్టి ఈ యొక్క విషయంలోనికి మనము ధ్యానం ఉంచక మునుపు ఈ విధమైనటువంటి వేదాంతపరమైనటువంటి అంశాలని కూడా మనము గుర్తులో ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. Now let's come to 1 Corinthians 15 and read verse 22 clearly. ఇప్పుడు మొదటగా చదివినటువంటి కొరింథీయుల రాసిన పత్రిక 15వ అధ్యాయం 23వ వచనం. ప్రతి వాడును తన 23 బ్రదర్. ప్రతి వాడును తన వరుసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు, తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. So the first thing we saw about Christ, the first fruits. మొట్టమొదటిగా మనం చూచాం క్రీస్తు పునరుత్థానం వల్ల ఆయన ప్రథమ ఫలముగా లేచాడని. And then secondly we looked into the Adamic contrast between Adam and the Christ. రెండవదిగా మనము ఆదాము ద్వారా వచ్చినటువంటి ఆ యొక్క భిన్నమైనటువంటి సందేశం, ఆదాము తర్వాత క్రీస్తుకున్నటువంటి ఆ పోలికలను మనం చూచాం. In Adam all die, in Christ all resurrect and they will live.
కాబట్టి ఆదాము ద్వారా అందరికీ మరణము వచ్చింది. అలాగే క్రీస్తు యొక్క పునరుత్థానం వల్ల అందరూ కూడా బ్రతికింపబడుతున్నారు. This paints a beautiful picture of the gospel itself. కాబట్టి ఇది మనకి సువార్తకి ఒక అందమైనటువంటి ఆ యొక్క రూపకల్పన మనకి కనపడతా ఉంది. And even in 1 Corinthians chapter 2 verse 5 again talks about a beautiful picture of resurrection. తర్వాత ఇదే పునరుత్థానాన్ని గురించి కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో కూడా మనము దాని గురించినటువంటి ఒక మధురమైనటువంటి సుందరమైన మాట మనం చూడవచ్చు. When you move on to verse 23, it talks about the order of resurrection. ఇక్కడ 23వ వచనంలో మనం గమనించినప్పుడు ఈ యొక్క పునరుత్థానం యొక్క వరుస క్రమాన్ని మనం చూస్తా ఉన్నాం. Again, you can see the word used, Christ the first fruit. తర్వాత ఇక్కడ కూడా వాడబడినటువంటి ఆ మాట ప్రథమ ఫలముగా క్రీస్తు అనేటువంటి మాట. And then he's telling immediately followed by the believers at his coming. ఇది ఆయన యొక్క రాకడ సమయంలో విశ్వాసులందరికీ కలగబోయేటువంటి ఆ యొక్క పునరుత్థానాన్ని గురించి ఈ యొక్క వచనం మాట్లాడుతుంది. So here it's a beautiful description. Apostle Paul is giving a structure of the divine origin, the divine design of resurrection. ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు ఈ యొక్క పునరుత్థానము తర్వాత దాని గురించినటువంటి ఒక చక్కటి నిర్మాణమును గురించి దేవుని యొక్క రూపకల్పన గురించి చాలా చిత్రీకరించి మాట్లాడుతున్నట్టుగా గమనిస్తున్నాం. So every man, look at the word, every man in his own order. Order is very important. ఇక్కడ క్రమం అనేది చాలా ప్రాముఖ్యంగా కనబడుతుంది. 23వ వచనంలో ప్రతివాడు తన వరుసలోనే బ్రతికింపబడును. It is only for the resurrected they have this privilege of talking about this order. కాబట్టి పునరుత్థానము చెందినప్పుడు ఆ యొక్క ప్రాముఖ్యత వరుసలోనే వరుస క్రమంలోనే మనము బ్రతికింపబడతాము అనేటువంటి ఆ ప్రాముఖ్యతను మనం చదువుతున్నాం. When he says the word, he says, but every man. After comparing verse 21, 22, he says, but every man, this is something different. కాబట్టి ఆయన 20-21 వచనాలు మాట్లాడుతూ కానీ ప్రతివాడు అనేటువంటి మాట ఆయన పలికినట్టుగా మనం చూస్తాం. Notice very carefully, here comes a very important theological aspect in verse 23 and then afterwards in verse 24. మొట్టమొదటిగా 23వ వచనంలో ఉన్నటువంటి ఆ యొక్క వేదాంతపరమైనటువంటి చక్కటి విషయాలు మనం చూస్తాం. అలాగే 24వ వచనంలో కూడా మనం చూస్తాం. Now you see every man in his own order and then he says Christ the first fruit is the first picture for us. ప్రతివాడును తన వరుసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు, తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. Did Christ come into the earth? యేసుప్రభువారు ఈ లోకానికి వచ్చారా? He died. Did he rise again? ఆయన మరణించాడు, తిరిగి లేచాడా? What about others who have believed in this Christ? అయితే ఆయనని విశ్వాసం ఉంచిన వారి యొక్క సంగతి ఏంటి? Notice carefully verse 12 of the chapter talks about some among you that say that there is no resurrection of the dead. కాబట్టి ఇక్కడ గమనించండి, మీలో కొందరు మృతుల పునరుత్థానం లేదని ఎట్లు చెప్పుచున్నారు? Because there is a group of people who have brought false teachings there. ఎందుచేతనంటే అక్కడ ఒక గుంపు వారు ఒక తప్పుడు బోధను వారు చేస్తున్నట్టుగా పౌలు గమనించి రాసినటువంటి మాట. Apostle Paul he was giving a logical argument. Here theologically he is proving it through Christ. It is not in Adam, it is in Christ something has taken place. అందుచేతనే పౌలు అక్కడ ఒక తర్కంతో కూడినటువంటి వాదన చేస్తూ తర్వాత ఆ యొక్క వేదాంతపరమైనటువంటి అంశాలతో ఆయన రుజువుపరచడానికి ప్రయత్నిస్తున్నాడు. So the resurrection in order is given only two parts is mentioned here. ఇక్కడ రాయబడినటువంటి రీతిగా పునరుత్థానం అనేది ఒక క్రమంలో జరుగుతుంది అనేటువంటి మాటలు మనం చదువుతున్నాం. So here he is talking about Christ the first fruit. Afterwards, they that are in Christ at his coming. ఇప్పుడు అక్కడ వాడబడినటువంటి మాట తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. So here it is an eschatological order mentioned. కాబట్టి ఇక్కడ మనం చూస్తే ఒక విధమైనటువంటి వరుస క్రమాన్ని మనము చూడగలుగుతున్నాం. So that means he's talking about the followed by, after Christ has come now, he rose again, he liveth in heaven, now he's waiting for his people, he has gone to prepare a house for us, and in his home there are many rooms. We see all this elaborate thing talking about, and he's telling that there is definitely a promise for you because I have come and you have to follow.
కాబట్టి మనకు అందరికీ అవగతమైనటువంటి వాక్యాలని మనం గమనించినప్పుడు యేసుప్రభువారు ఈ లోకానికి వచ్చారు. ఆయన పాపం లేకుండా జీవించారు. ఆయన ఆయన మృతి చెందారు పాపం విషయమై. తర్వాత ఆయన సమాధి చేయబడ్డాడు. తర్వాత ఆయన తిరిగి లేచాడు. ఆయన పునరుత్థానం చెందాడు. తర్వాత తండ్రి యొద్ద ఆయన ఆసీనుడై ఉన్నాడు. మన కోసం విజ్ఞాపన చేస్తున్నాడు. నా తండ్రి ఇంట అనేక నివాస స్థలములున్నాయి. నేను మిమ్మల్ని తీసుకుని వెళ్తాను అనేటువంటి విషయాలన్నీ కూడా మనకి ఈ సందర్భం ద్వారా మనకు జ్ఞాపకం వస్తున్నాయి. Let us not miss the mark at this time of not reading this passage. We must read, that is Philippians chapter 3, verse 20-21. కాబట్టి ఇప్పుడు మనం ఒక వచనాన్ని మనం చదువుకొనకపోతే మన యొక్క మంచి విషయాన్ని మనం దాటిపోయే వారంగా ఉంటాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 20-21. 2వ అధ్యాయం 20వ వచనం. 3. 20-21. 20-21 chapter 3. 3వ అధ్యాయము 20-21వ వచనాన్ని నేను చదువుతున్నాను. మన పౌరస్థితి పరలోకమందున్నది. అక్కడ నుండి ప్రభువైన యేసు క్రీస్తును రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. సమస్తమును తనకు లోపరచుకొనజాలని శక్తిని బట్టి ఆయన మన దీన శరీరము తన మహిమగల శరీరమునకు సమరూపము గల దానిగా మార్చును. Notice carefully, our conversation is in heaven. మనకు పౌరస్థితి పరలోకంలో ఉంది. It talks about citizenship. అనగా అది మన పౌరత్వం ఎక్కడ ఉందో దాన్ని మనకి జ్ఞాపకం చేస్తుంది. Next, we look for the Savior. మనము మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును రక్షకుని కొరకు మనం ఎదురు చూస్తున్నాం. And who is this? ఎవరు ఈయన? Lord Jesus Christ. యేసు ప్రభువారు కాదు గాని, that means whoever has died in Christ, that is, who has made them the Lord and has assurance of salvation, he is looking forward towards Lord Jesus Christ. కాబట్టి ఎవరైతే ఆయన విశ్వాసం ఉంచి ఆయనలో ఐక్యమై జీవించారో, వారు మృతి చెందారో, వారందరూ కూడా ఈ యొక్క రక్షకుడైనటువంటి క్రీస్తు కొరకు కనిపెట్టుకొనుచున్నారు అనేటువంటి మాటను మనం ఇక్కడ చూస్తున్నాం. And then he says, who shall change our vile body? Notice this word. కాబట్టి జాగ్రత్తగా ఒక మాటను గమనించండి. మన దీన శరీరమును తన మహిమగల శరీరముగా ఆయన మార్చబోతున్నాడు. Notice carefully that it is Lazarus which he rose, but he has to die again. లాజరు కూడా చనిపోయినటువంటి లాజరు కూడా తిరిగి బ్రతికింపబడ్డాడు కానీ తిరిగా చనిపోవలసి ఉంది. Now notice carefully, but it was not the case of Jesus. కానీ అదే విషయము యేసుక్రీస్తు ప్రభు వారికి అది చెందినటువంటి మరణం అలాంటిది కాదు. That is why he is talking about here, who shall change our vile body. అందుచేతనే ఆయన పలుకుతున్నటువంటి మాట, మన దీన శరీరములను, and we will be fashioned like unto the glorious body. మన యొక్క శరీరములను ఆయన మహిమగల శరీరముగా ఆయన మార్చబోతున్నాడు అనేటువంటి మాట మనం చూస్తున్నాం. Or the cancerous body will not carry cancerous cells there. కాబట్టి ఎవరైనా ఇక్కడ మనం క్యాన్సర్ తో బాధపడుతున్నటువంటి శరీరాన్ని కలిగి ఉంటే ఆ విధమైనటువంటి క్యాన్సర్ తోనే అన్నటువంటి శరీరాన్ని మనం ధరించుకోవటం లేదు. It is fashioned according to the glorious body. ఎందుకనగా ఆయన తన మహిమగల శరీరముగా వాటన్నిటిని కూడా మార్చబోతున్నాడు. Notice how it will be is given there. కాబట్టి అది ఏ విధంగా జరగబోతుందో చక్కగా రాశాడు. According to the working whereby he is able even to subdue all things unto himself. కాబట్టి ఆయన తనకు సమస్తమును లోపర్చుకున్న జాలిన శక్తిని బట్టి ఇవన్నీ కూడా మన జీవితాల్లో జరిగిస్తాడనేటువంటి మాటను మనం చదువుతున్నాం. Because John chapter 3 verse 3 is telling we are born from above. ఎందుచేతనంటే యోహాను సువార్త 3:3లో మనము పైనుండి వచ్చినటువంటి వారమైనటువంటి మాట మనం చూస్తాం. Although we live on the earth, we should live with a heavenly standard, heavenly conversation. ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నప్పటికీ కూడా పరలోక సంబంధమైనటువంటి ఆ యొక్క తాత్పర్యము కలిగి ఈ లోకంలో జీవించవలసిన వారంగా మనం ఉంటున్నాం. What do we read in John chapter 14? యోహాను సువార్త 14వ అధ్యాయంలో మనం ఏం చదివాం? He is promised to return and take us unto himself. Look at John chapter 14 verse 2 and 3. యోహాను సువార్త 14వ అధ్యాయం మొదటి 2 వచనాలు మనం చదువుతున్నాం. మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెలుచున్నాను. Now because it is theological subject, we have to look into many verses now. కాబట్టి ఇది వేదాంతపరమైనటువంటి అంశం కాబట్టి మనం కొన్ని వచనాలు కూడా చదవవలసిన వారమై ఉంటున్నాం. And notice carefully now in Romans 8:17. తర్వాత రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 17వ వచనాన్ని మనం గమనించినప్పుడు again there is an emphasis given by Apostle Paul. ఇక్కడ ఒక విషయాన్ని గురించి ఆయన ఉద్ఘాటించి రాసినటువంటి మాట మనం చూస్తాం. Chapter 8 verse 17. మనము రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 17వ వచనం,
మనము Ah. పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తు తోడి వారసులము. So he's talking about his coming, and his coming is talking about the first fruit has already come, already given for us. That is only a sample, but there is yet many to come. The redeemed will come, but there is a time period for that at his coming. కాబట్టి ప్రథమ ఫలంగా క్రీస్తు ప్రభు వారు లేచారు, ఆయన పునరుద్ధరణ లేచాడు. తర్వాత జరిగేటువంటి విషయాల గురించి ఇక్కడ పౌలు ప్రస్తావిస్తూ తర్వాత జరిగేటువంటి అంశాలని ఇక్కడ ప్రస్తావించినటువంటి రీతిని మనం చదువుతున్నాం. Ephesians chapter 2 verse 6. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. Here we saw in Romans, he's talking about we should be glorified together. మనమందరము కూడా మహిమలో పాలు పంచుకొనబోతున్నాము అనేటువంటి మాట మనం అక్కడ చూస్తాం. In Ephesians chapter 2 verse 6, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనంలో క్రీస్తు raised up together and sit together in heavenly places in Christ Jesus is the position here itself for us. అక్కడ 4-5 వచనాలు కూడా కలిసి ఉన్నాయి. ఆయన దేవుడు కరుణా సంపన్నుడైండి, మనము ఆయన మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతం మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను, కృప చేత మీరు రక్షింపబడి ఉన్నారు అనేటువంటి మాటలు మనం చదువుతున్నాం. Colossians chapter 3 now. కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. You see, the verses when we read, the more and more we read, we are just refreshed, not just by knowledge. The truth is taking us and making us abide in Him. కాబట్టి ఈ యొక్క వచనాలన్నీ కూడా మనం ఒక్కొక్కటిగా చదువుతూ ధ్యానిస్తున్నప్పుడు మన యొక్క హృదయం ఎంతో ఉల్లసించేదిగా ఉంది. తర్వాత మనము దేవునికి అతి సమీపంగా రాబోయేటువంటి అనుభవానికి మనల్ని తీసుకెళ్తుంది. Chapter 3 verse 1, how does it start here? ఇక్కడ ఏ విధంగా దాన్ని ప్రారంభించడం మనం చూస్తే కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం, మీరు క్రీస్తు కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. Continue, brother. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి, ఏలైనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమ యందు ప్రత్యక్షపరచబడుదురు. And look at very carefully, he's talking about if then you've been risen with Christ, okay, and then he says in verse 4, Christ who is our life. కాబట్టి ఇక్కడ జాగ్రత్తగా మనం చేస్తే మనకు జీవంగా ఉన్నటువంటి క్రీస్తు అనేటువంటి పదాన్ని పౌలు ప్రస్తావించాడు. Grass will wither and die, but a believer will not wither and die, but the believer will be glorified. గట్టి ఏ విధంగా అయితే అది మొలచి తర్వాత వాడిపోతుంది, కానీ విశ్వాసం అయితే ఆ విధంగా కాదు, కానీ ఆ యొక్క దీన శరీరం అంతా కూడా మహిమగలటువంటి శరీరముగా మార్చబోతున్నాడు అనేటువంటి దానికి సాదృశ్యంగా ఈ మాట చూస్తున్నాం. What is the reason? దానికి కారణం ఏంటని మనం చూసినప్పుడు Christ is our life. ఏం చేతనంటే క్రీస్తే మనకు జీవమైనాడు కనుక He shall appear, then we shall also appear with him in glory. ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆ యొక్క మహిమలో మనము కూడా ప్రత్యక్షమై ఆయన్ని కలుసుకుంటాం అనేటువంటి మాట. So that is why when he's talking about the first fruits, it is so emphatic for us to understand it is just a prototype and it's a pledge for what is going to happen later. కాబట్టి క్రీస్తు ప్రథమ ఫలంగా లేచినాడు అనే మాట మనం చదువుతున్నప్పుడు అది ఒక నమూనాగా మనం చూస్తాం. అంటే అనగా విశ్వాసులకు కలగబోయేటువంటి ఆ యొక్క పునరుత్థానాన్ని గురించినటువంటి అంశాలని అది మనకి జ్ఞాపకం చేస్తూ ఉంది. It's not only in this book, let us see, even in the book of Hebrews what is given. ఇక్కడ మాత్రమే కాకుండా హెబ్రీయులకు రాసిన పత్రికలో కూడా ఆ యొక్క ప్రస్తావన ఏ విధంగా ఉందో ఒకసారి చూసినప్పుడు Chapter 6, 6వ అధ్యాయము verse 19. 19వ వచనము, ఈ విధముగా దేవుడు తన సంకల్పము నిత్యమైనదని ఆ వాగ్దానమునకు వారసులైన వారికి మరణిత్యముగా కనపరచవలని ఉద్దేశించిన వాడై తాను అబద్ధమాడజాలని నిశ్చలమైన 2 సంగతులను బట్టి మన ఎదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు శరణాగతులమైన మనకు బలమైన ధైర్యము కలుగునట్లు ప్రమాణము చేసి వాగ్దానమును దృఢపరచెను. Which hope is talking about? ఇక్కడ నిరీక్షణ గురించి 19వ వచనంలో మాట్లాడుతున్నాడు. ఈ నిరీక్షణ నిశ్చలము, an anchor of the soul. అది మన యొక్క ఆత్మకు ఒక లంగర్ వలె ఉంది అనేటువంటి మాట 19వ వచనంలో ప్రస్తావించాడు. Our physical body will die, but the soul and spirit never dies. మన భూ సంబంధమైనటువంటి ఈ యొక్క శరీరము నశించిపోతుంది, కానీ మన ఆత్మ అయితే నిత్యము కూడా బ్రతికించబడుతుంది. We have an anchor of the soul, మన యొక్క ఆత్మకు లంగరు లాగా ఉండి and it will enter into that veil. ఆ యొక్క వాటిలోకి మనల్ని ప్రవేశింపజేస్తుంది అనేటువంటి మాట
ఇక్కడ మనం చూస్తున్నాం. So it helps us to enter into the veil. కాబట్టి ఆయన యొక్క మహిమలోనికి మనకి ఆత్మ లంగరలాగా ఉండి మనల్ని తీసుకెళ్తుంది. It is not a hopeless hope the world is giving, but we have a hope in Christ. ఈ యొక్క లోకం ఇచ్చినట్టుగా మనకు ఎలాంటి నిరీక్షణ లేనటువంటి బ్రతుకు మంది కాదు, కానీ క్రీస్తునందు మనకున్నటువంటి ఆ యొక్క గొప్ప నిరీక్షణ గురించి ఈ యొక్క అంశంలో, ఈ యొక్క వాక్య భాగంలో మనం చదువుతున్నాం. Little more when you go to the next level in chapter 12, we can see in 22 to 24 what's given there. ఇక్కడ అదే విషయాన్ని ఇంకొంచెం విశదంగా 12వ అధ్యాయంలో ఏం రాయబడిందో మనం చూసినప్పుడు, when we see that in chapter 12, ఫస్ట్ కొరింథియన్స్ back to same Hebrews chapter 12, 2వ అధ్యాయము హెబ్రీయులకు రాసిన పత్రికలో verse 23. 23వ వచనం, పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంగమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసు యొద్దకును హేబెలు కంటే మరి శ్రేష్టముగా ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చి ఉన్నారు. Shall we come to verse 22? 22వ వచనం, ఇప్పుడైతే సియోనును కొండకును జీవము గల దేవుని పట్టణమునకును అనగా పరలోకపు యెరూషలేమునకును వేవేల కొలది దేవదూతల యొద్దకును అనేటువంటి మాట. So he's telling, but you have come unto Mount Zion, unto the city of the living God, the heavenly Jerusalem, to the innumerable company of angels. కాబట్టి మనం ఎక్కడికి వెళుతున్నామనేటువంటి ఆ మాటను ఇక్కడ ప్రస్తావిస్తూ, సియోను కొండకు అనగా జీవము గల దేవుని పట్టణానికి అనగా పరమ యెరూషలేమునికి వేవేల కొలది దూతల యొద్దకు మన యొక్క ప్రవేశం ఉంది. Our journey, our destination, our glorification, our body, all the program is so clearly given. మన యొక్క మనకు జరగబోయేటువంటి కార్యం అంతా కూడా చాలా స్పష్టంగా రాశాడు. మన యొక్క ఈ ప్రయాణము, ఆత్మీయ ప్రయాణం ఏ విధంగా జరుగుతుంది, తర్వాత ఆయన మహిమలోనికి ఏ విధంగా మనం ప్రవేశింపబడుతున్నాం అనేటువంటి ఆ యొక్క అంశాలను చక్కగా ప్రస్తావనలోకి వచ్చాయి. Now let's look into Revelation chapter 7. తర్వాత ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం ఒకసారి చదువుకుందాం. Because it's a theological aspect, we are taking many verses to just make it very emphatic, and the truth is so clear. ఇది వేదాంతపరమైనటువంటి అంశాలు గనుక అనేక వచనాల ద్వారా మనం ఇంకొంచెం లోతుగా ధ్యానించవలసినటువంటి వారంగా మనం ఉంటున్నాం. Chapter 7. 7వ అధ్యాయం ప్రకటన గ్రంథం. So from 9 onwards, you can see the saints are in white robes. కాబట్టి ఇక్కడ పరిశుద్ధులందరూ కూడా ఆ యొక్క తెల్లని వస్త్రములు ధరించినటువంటి వారుగా మనకు కనపడుతున్నారు. 9వ వచనం నుంచి. Very interesting. Notice carefully, there is a great multitude here. ఇక్కడ గొప్ప జన సమూహాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. అటు తర్వాత నేను చూడగా, ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశంలో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడే వారిలో నుండి వచ్చి ఎవడను లెక్కింపజాలని గొప్ప సమూహము కనబడెను. వారి తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలవబడి, సింహాసనాలైన మా దేవునికి గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి. Notice carefully, I just want to draw your attention. Notice carefully, here it's talking which no man could number, stood before the throne, before the Lamb, clothed with a white robe and palms in their hands. కాబట్టి మనం గమనించవలసిన ప్రాముఖ్యమైన అంశాలు ఏంటంటే, లెక్కింపజాలనటువంటి సమూహము, తర్వాత తెల్లని వస్త్రములు ధరించుకున్నటువంటి వారు, అదే విధంగా సింహాసనం ఎదుట సాగిలపడినటువంటి ఆ యొక్క చిత్రం మనం చూస్తున్నాం. అలాగే గొర్రె పిల్ల ఎదుట మోకరింపబడినటువంటి ఆ యొక్క దృశ్యం. So this great multitude again reminds us about God's grace. They are gathered people from all nations. కాబట్టి దేవుని యొక్క కృప చేత అన్ని దేశాల నుంచి, ఆయా దేశాల నుంచి, ఆయా భాషలు మాట్లాడే వారి నుంచి ఆయన ఏర్పరచుకున్నటువంటి పరిశుద్ధుల గురించి రాబడినటువంటి ప్రస్తావన మనం చూస్తున్నాం. But when we come to the 14th chapter, what do we see there? కానీ అదే 14వ అధ్యాయానికి మనం వచ్చినప్పుడు మనం ఏం చదువుతామంటే, chapter verse 1. మొట్టమొదటి వచనం, మరియు నేను చూడగా ఇదిగో ఆ గొర్రె పిల్ల సియోను పర్వతం మీద నిలబడి ఉండెను. ఆయన నామమును, ఆయన తండ్రి నామమును నొసళ్ళ యందు లిఖింపబడి ఉన్న 144,000 మంది ఆయనతో కూడా ఉండిరి. మరియు విస్తారమైన జలముల ధ్వనితోనూ గొప్ప ఉరుము ధ్వనితోనూ సమానమైన ఒక శబ్దము పరలోకము నుండి రాగా వింటిని. నేను వినిన ఆ శబ్దము వీణెలు వాయించుచున్న వైనికుల నాదమును పోలినది. My dear believers and guys, the fascinating thing in these two contexts, what is that? క్రీస్తునందు నా ప్రియ విశ్వాసులారా, ఇక్కడ రాబడినటువంటి రెండు ప్రాముఖ్యమైనటువంటి యొక్క అంశాలను ధ్యానించినప్పుడు చాలా అద్భుతంగా రాయబడ్డాయి. అది ఏంటి మనం చూస్తే, although the chapter 14, this talks about the remnant of Jews, the Jewish believers.
ఈ యొక్క 14వ అధ్యాయంలో ఆ యొక్క యూదులు ఎవరైతే రక్షింపబడబోతున్నారో వారి గురించినటువంటి విమోచన గురించి రాయబడి ఉంది. How do we know that? అది మనకు ఏ విధంగా తెలుస్తుంది అని మనం In ఆలోచిస్తే the 4th verse, it's given there. అది 4వ వచనంలో రాయబడి ఉంది. Please read. వీరు స్త్రీ సాంగత్యమును అపవిత్రులు కాని వారును స్త్రీ సాంగత్యమును ఎరుగని వారునై ఉండి గొర్రెపిల్ల ఎక్కడికి పోవునో అక్కడికెల్లా ఆయన వెంబడింతురు. వీరు దేవుని కొరకును గొర్రెపిల్ల కొరకును ప్రథమ ఫలముగా ఉండుటకై మనుష్యులలో నుండి కొనబడిన వారు. వీరి నోట Do ఏ you see a పదమును phrase? కనబడదు. First fruits unto God. కాబట్టి ఆ యొక్క వ్యాఖ్యానాన్ని ఒకసారి గమనించండి. వీరు ప్రథమ ఫలము అనేటువంటి మాట. He was the first fruit. Now these are the first fruits unto God. కాబట్టి క్రీస్తు ప్రథమ ఫలంగా మనకు కనబడుతున్నాడు. అలాగే ఇక్కడ కూడా యూదులు ప్రథమ ఫలంగా కనబడుతున్నారు. They were the redeemed from the earth. వారు ఆ యొక్క భూలోకం నుంచి విమోచింపబడిన వారుగా వారు కనబడుతున్నారు. Oh, how beautiful the expression is. ఈ యొక్క వ్యాఖ్యానం మనం చూసినప్పుడు ఎంత సుందరంగా మనకు కనబడుతుందో ఒకసారి Now, గమనించండి. what is the comparison between this chapter 14 verse 1 and chapter 7 verse 9? మనం చదివినటువంటి ఈ యొక్క 14వ అధ్యాయం మొదటి వచనానికి 7వ అధ్యాయంలో ఉన్నటువంటి వచనానికి ఆ రెండింటికి పోలికను మనం చూసినప్పుడు both of them talking about assurance. That is, we are sure we are going to be there. రెండు వచనాలు కూడా మనకున్నటువంటి గొప్ప నిశ్చయితను మనము ప్రభువుతో కూడా ఉంటామనే గొప్ప నిశ్చయితను గురించి మాట్లాడుతున్నాయి. That talks about God's grace, the gathered people from all nations, verse 9 of chapter 7. 7వ అధ్యాయం 9వ వచనం మనం చదివినట్టు ఆయన యొక్క కృప వలన ఆయా భాషలు మాట్లాడే వాళ్ళ నుండి లెక్కింపజాలని సమూహము పరలోక రాజ్యంలో ఉండబోతారనే మాట మనం చదివాం. This talks about those Jewish believers, those sincere and faithful believers who will still stand for God. But where will they stand? Notice the word with him. కాబట్టి అలాగే ఇక్కడ మనం చదివినప్పుడు 14వ వచనానికి వచ్చినప్పుడు యూదులు ఎవరైతే ఆయన విశ్వాసం ఉంచి ఆయన రక్షింపబడతారో వారు ఎక్కడ ఉన్నారో మనం చూస్తే ఆయన వారితో కూడా క్రీస్తుతో కూడా ఉన్నట్టుగా పరలోక రాజ్యంలో మనం చూస్తున్నాం. But chapter 7 verse 9 talks about that these are the people of great multitude stood before the throne. కానీ ఇక్కడ 7వ అధ్యాయం 9వ వచనంలో మనం చూసినప్పుడు ఈ యొక్క లెక్కింపజాలని సమూహం అంతా కూడా ఆ యొక్క సింహాసనం ఎదుట నిలబడినట్టుగా మనం గమనించాం. God makes a difference between the faithful ones and the ones who are not faithful also. కాబట్టి దేవుడు ఒక వ్యత్యాసాన్ని కూడా గమనించబోతున్నాడు. ఏంటంటే ఎవరైతే నమ్మకంగా ఉన్నారో ఎవరైతే నమ్మకంగా లేరు వారిని కూడా ఆయన వేరుపరిచేవాడుగా మనం చూస్తున్నాం. All will be in heaven because they were the blood bought ones. ఎందుకైతే అందరూ కూడా ఆయన యొక్క రక్తం ద్వారా కొనబడిన వారు కనుక అందరూ పరలోక రాజ్యంలో ఉండబోతున్నారు. Let me just close coming back to the passage where we started from 1 Corinthians 15. మనము చదివినటువంటి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయానికి మరొకసారి వచ్చి మన ముగింపులను కూడా వద్దాం. So quickly let's look into that and before we close. చాలా త్వరగా చదువుకొని తర్వాత మనం దీన్ని ముగిద్దాం. We started with, but if Christ is not born and if Christ is not raised, what will be the teaching, our preaching, our faith? We started there. ఈ విధంగా ఆయన మొదలు పెట్టాడంటే అయితే కానీ అనేటువంటి మాటలు ఒకవేళ క్రీస్తు లేపబడి ఉండకపోతే మన యొక్క బోధ వ్యర్థమే, మనం చేసే ప్రకటన కూడా వ్యర్థమే అని ఆయన ప్రారంభం చేశాడు. And then we are concluding with saying that, but now Christ is risen. కానీ ఆయన ముగింపు మనం చూసినప్పుడు ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలంగా క్రీస్తు మృతుల్లోంచి లేపబడి ఉన్నాడు అని ముగిస్తున్నాడు. Now look at the 24th verse here. 24వ వచనాన్ని మనం గమనించినప్పుడు Now comes the end. ఆయన సమస్తమైన అధికారమును ఆధిపత్యమును సమస్తమైన అధికారమును బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యమును అప్పగించును, అప్పుడు అంతము వచ్చును. Here he is handing over the kingdom to God. ఇక్కడ క్రీస్తు ప్రభువారు తన యొక్క రాజ్యాన్ని దేవునికి అప్పగిస్తాడనేటువంటి మాట మనం గమనిస్తున్నాం. His kingdom is delivered unto to God the Father. తండ్రి అయినటువంటి దేవునికి తన యొక్క రాజ్యాన్ని అప్పగిస్తాడు. When will this happen? ఇది ఎప్పుడు జరుగుతుంది అని మనం చూసినప్పుడు this is the climax of what the redemption can talk about. కాబట్టి నిత్య విమోచన జరిగేటువంటి ఆ యొక్క ముగింపును గురించినటువంటి మాటగా మనం దీన్ని గమనిస్తున్నాం. We don't have time now. Matthew's Gospel chapter 13 verse 41 to 43 gives a beautiful picture. తర్వాత మనకు అంత సమయం లేదు కానీ మత్తయి సువార్త 13వ అధ్యాయం 41 నుంచి 44 వరకు కూడా ఈ సందర్భాన్ని అక్కడ రాయబడి ఉంది. Verse 25 and 26 with that will close.
తర్వాత 25, 26 వచనాలు మనం చూసినప్పుడు, ఎందుకనగా తన శత్రువులందరినీ తన పాదముల క్రింద ఉంచు వరకు ఆయన రాజ్య పరిపాలన చేయుచుండవలను, కడపట నశింపజేయబడి శత్రువు మరణము. So the death is being reversed by Christ. కాబట్టి మరణం అనేది క్రీస్తు ప్రభువు ద్వారా అది తిరగరాయబడింది. Then let me give you a last word for you, to those of you who could follow in English. I could just give you the word death, D-E-A-T-H, is beautifully portrayed here. కాబట్టి మనందరిని గుర్తుంచుకోవడానికి, అలాగే మనం అర్థం అవటానికి మనము నేను డెత్ అనేటువంటి ఆ యొక్క పదాన్ని విశదీకరించి రాయాలని DEATH, డెత్ అనే వాటికి వివరణ ఇవ్వాలని కోరుతున్నాను. D talks about defeat in Adam, victory in Christ. కాబట్టి డి అనగా డిఫీట్ ఇన్ ఆడమ్ అంటే, డి అన్నప్పుడు ఎలాగూ ఆదాము ద్వారా మరణం వచ్చిందో, అదే విధంగా క్రీస్తు నందు విజయం వచ్చిందో దానికి సాదృశ్యంగా డి కనపడుతోంది. He talks about the entrance of Christ, the first fruits. తర్వాత ఈ అనే పదానికి ఎంట్రన్స్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు ద్వారా ఆయన ప్రవేశం ద్వారా మనకు జీవం ఎలా కలిగిందో దాని విషయం ఆ అంశం. And what we saw now, A talks about the arrangement in God's order. తర్వాత ఏ అనేటువంటి దానికి దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆ యొక్క వరుస క్రమాన్ని అది మనకు సూచిస్తుంది. T talks about a transfer to the kingdom to the Father. కాబట్టి ఆ టీ అనే పదానికి దేవుడు తన యొక్క రాజ్య పరిపాలనను ఏ విధంగా దానిని ఆయన బదిలీ చేసి దేవునికి అప్పగించబోతున్నాడో వాటి గురించినటువంటి అంశం. H talks about the hope. What is the hope? Death is destroyed. God all in all. కాబట్టి హెచ్ అనే పదానికి మనకున్నటువంటి నిరీక్షణ గురించి వ్రాయబడింది. దేవుడు ఆ మరణము నశింపబడిన తర్వాత దేవుడే సమస్తానికి సమస్తమై ఉండబోతున్నాడు అనేటువంటి అంశం. My dear brothers in Christ, this death is not a separation for us. Physically, we may be separated from our relationship, but don't forget, our life is God, which means God is eternal. We will also live forever. కాబట్టి క్రీస్తునందు నా ప్రియ విశ్వాసులారా, మరణము అన్నప్పుడు భూ సంబంధమైన మరణము అది మనకు నిశ్చయమైనది కాదు, కానీ మనము ఎల్లప్పుడూ కూడా ప్రభువుతో కూడా ఉండబోతున్నాం. ఏం చేతనంటే మనకు జీవమైనటువంటి ప్రభువు క్రీస్తే కనుక ఎల్లప్పుడూ కూడా ఈ మరణం అనేది మనకు ఎలాంటి ప్రభావము చూపించబోదు. How things are going to happen, how are we going to bodily live in heaven, we are going to see more about this in the coming week, which the Lord is going to give us. Is tarrying, is coming, is going to tarry. We meet together, we could speak about the goodness and the loving kindness of God in the days to come. వచ్చే వారాల్లో ప్రభు చిత్తమైతే దేవుడు మనకు సమయాన్ని అనుగ్రహిస్తే, మన దేవుడు ఎంత మంచివాడు, మనకు అనుగ్రహించినటువంటి ఆ పరలోక సంబంధమైనటువంటి గొప్ప ఆశీర్వాదాలు, మనం ఏ విధంగా ఈ యొక్క శరీరాల నుంచి మనము ఆ అమర్చతను ధరించుకొని మార్చబడబోతున్నాము, ఇలాంటి అంశాల నుంచి కూడా మనము రాబోయే వారాల్లో మనం ధ్యానించగలం. How wonderful to hear today morning, death is reversed by Christ. ఏ విధంగా మరణము క్రీస్తు ద్వారా తిరిగి రాయబడిందో అనేటువంటి మాట ధ్యానించడం ఎంత ఆశీర్వాదం. ఉదయకాల సమయాన్ని ప్రియులారా, Thank you for your patient listening, and God bless each one of us. దేవుడు మీరందరూ కూడా చాలా ఓపికగా విన్నందుకు దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించి దీవించును గాక. చక్కటి సందేశము, ఆధ్యాత్మికమైన సందేశము, ఎంతో విలువైన మాటలు కనుక గొప్ప సందేశం అందించిన బ్రదర్ కు ఆఖరిగా ఇజ్రాయెల్ బ్రదర్ అందరికి వందనాలు. మా ప్రియ పరలోకపు తండ్రి, మహాగణుడ, మహోన్నత, ఇచ్చినటువంటి అంశాలను బట్టి మేము అలవర్చుకోవటానికి, దానిని బట్టి నడుచుకోవటానికి, ఎందుకంటే క్రీస్తు ప్రభువు గొప్ప త్యాగాలను బట్టి మేమేమై ఉన్నామో, మేము ఆయన కొరకు ఏమై ఉండాలో అనేటువంటి అనేక అంశాలను మా ముందుకు తీసుకుని వచ్చారు. వాటిని అనుసరించి జీవించడానికి కృపను అనుగ్రహించండి. నీ దాసుని ఇంకా అత్యధికంగా దీవించి ఆశీర్వదించి షార్జాలో ఆయన చేస్తున్న పనిని, పరిచర్యను మీరు దీవించమని మీ పాస్తన్నిధిలో ప్రార్థిస్తున్నాం. మట్టుకు నాయన రాయపూర్ నుంచి మరి వస్తున్నటువంటి నీ దీనదాసుడు, మరి ఆయన కుటుంబంలో జరిగినటువంటి ఆ విషయాలన్నిటిని మీరు ఎరిగిన వారై ఉన్నారు. వారి చిన్నాయన గారు, రాజరత్నం గారు, మీరు పిలుచుకున్నారయ్యా మీ సన్నిధానంలోకి. రిటైర్డ్ హెడ్ మాస్టర్ని తెలియజేసినారు. ఆ కుటుంబానికి ఆదరణ మీరే అనుగ్రహించండి. మరి
పెండల్ కార్యక్రమం జరగటానికి కూడా మీ కృపను అనుగురించి సహాయం చేయమని మీ పాస్తనిధిలో ప్రార్థిస్తున్నాం దేవా. ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించమని నువ్వు పాస్తనిధిలో ప్రార్థిస్తున్నాం. మమ్మల్ని మేము తగ్గించుకుంటున్నాం, నేను హెచ్చిస్తున్నాం. మమ్మల్ని అందరినీ కరుణ గల బాహుబల హస్తాలకు అప్పచెప్పుకుంటూ ఈ దినమంతటిలో మేము చేయి ప్రతి పనిలో మీ తోడు సహవాసం మాతో ఉంచి నడిపించమని మా ప్రాణప్రియుడు, మా రక్షకుడు, మా విమోచకుడు, మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క దివ్యమైన మహిమగల నామమున స్తోత్రాలు చెల్లించి ప్రార్థించి మాలుకొని వేడుకొనుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్ ఆమేన్. చక్కటి ప్రార్థన చేసిన ఇజ్రాయెల్ బ్రదర్ కేసు వందనాలు చేస్తున్నాం. చక్కటి ఇంతవరకు జరిగించిన ఫస్ట్ ప్రార్థించిన రవి మనోహర్ బ్రదర్ బట్టి స్తోత్రాలు, పాట పాడిన పేదరు గారిని బట్టి, మరి వాక్యం కొరకు ప్రార్థన యేసుదాస్ గారిని, లాస్ట్ లో ప్రార్థించి ఇజ్రాయెల్ గారికి, వాక్యం ఇచ్చిన దాసుడు. ఎంతో ఆత్మీయమైన పాఠాలు, ఎంతో ఎక్కడ దొరకవు మనకు అటువంటివి, మన ఆత్మీయ జీవితముకు ఎంతో విలువైనవి కనుక మరి మిగతా విషయాలు మన